మనం అనుకున్నదే జరిగింది. ఇరాన్ సుప్రీంని ఖచ్చితంగా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ చంపేస్తది అని. అయతుల్లా అలీ ఖామ్నేని బంకర్‌లో దాక్కుంటే వెతికి మరీ బాంబులేసి చంపింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ. అసలు ఆ దేశ సుప్రీం చనిపోతే ఆ దేశ ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారు ఎందుకు? అసలు ఇస్లాం రీజన్ రాకముందు ఇరాన్‌లో ఏ రిలీజియన్ ఉంది? యాక్చువల్‌గా న్యూక్లియర్ పవర్ తయారు చేస్తుంది ఇరాన్. సీక్రెట్‌గా కాదండి, అందరికి తెలిసేటట్టే తయారు చేస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా గానీ ఇరాన్ నేను మాట వినను అంటుంది. అసలుకే యూఎస్‌కి ఇరాన్‌కి పడదు. బయట చాలా దేశాలకి ఇరాన్‌కి పడదు. ఇజ్రాయెల్ ఇరాన్‌కి అస్సలు పడదు. ఇరాన్‌కి సంబంధించిన మినిస్టర్స్ కొన్ని రోజుల క్రితం ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవ్వరేమనుకున్నా ప్రపంచంతో మాకు సంబంధం లేదు, మేము న్యూక్లియర్ తయారు చేసి తీరుతాం అని చెప్పేసి. సో అక్కడ కాలింది అమెరికాకి. ఇంకా వీడిని బతకనీయటం చాలా తప్పు అని చెప్పేసి అమెరికా డిసైడ్ అయిపోయింది. ఇజ్రాయెల్తో కలిపి దాడులు చేసింది. ఒకప్పుడు కత్తులతో గన్నులతో యుద్ధం చేసేవారండి. ఇప్పుడు అలా కాదు, బాంబ్స్తో డ్రోన్స్తో యుద్ధం చేస్తున్నారు. మన చేతిలో కన్ను ఉంటే ముఖ్యం కాదు, మన బుర్రలో తెలివి కూడా ఉండాలి. మరి అసలు ఇజ్రాయెల్ ప్రజలు తన సుప్రీం చనిపోతే ఎందుకు ఇది సంబరాలు చేసుకుంటున్నారో చెప్పంటారా? ఫ్రీడమ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా ఇరానీలు? ఇప్పుడు చూపిస్తున్న వీడియో చూడండి. తర్వాత ఏమైంది? ఇగో ఇలా తయారైంది. ఎప్పటి నుంచో ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు, కానీ బయటపడట్లే. ఇప్పుడు అగ్రెసివ్ గా బయటపడుతున్నారు అంతే. యాక్చువల్ గా ఇరాన్ లో ఇస్లాం రిలీజన్ రాకముందు జొరాస్టర్ రిలీజన్ అని ఒకటి ఉండేది. అంటే అది ఒక పెద్ద మతం అనమాట. అప్పుడులోనే ఈ జొరాస్టర్ రాకముందు ఏ మతం ఉందంటారా? అప్పుడు కల్చర్ ని పాటించేవాళ్ళండి. ఇండో ఇరాన్ కల్చర్ అని ఒకటి ఉండేది. ఆ కల్చర్ ని పాటించేవాళ్ళు. అంటే హిందూ కల్చర్ అండ్ ఇరాన్ కల్చర్ మిక్సింగ్ గా ఉండేది అనమాట. తర్వాత ఇరాన్ లో ఇస్లాం మతం చాలా బలంగా బలపడింది. తర్వాత అందరు కన్వర్ట్ అయ్యారు ముస్లిమ్స్ గా. అక్కడ నుంచి ఇస్లాం రిలీజనే ఎక్కువ ఇరాన్ లో ఉండేది. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.